శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ కథామృతం నుండి సప్తం పరిచ్ఛేదము బ్రహ్మ సమాజ ప్రార్థనా విధానము భగవంతుని ఐశ్వర్యము. ఇక్కడ ఒక ఆయన రామకృష్ణ పరమహంస గారికి అడుగుతున్నారంట, స్వామి ఎందుకు మీరు భగవంతుడి శక్తి వైభవాన్ని గురించి అంతగా వర్ణిస్తూ ఉంటారని. లాస్ట్ మనకి ఏమంటున్నారు, ఐశ్వర్యాన్ని ఇష్టపడేవాడే భగవంతుడి ఐశ్వర్యం గురించి వర్ణించడంలో ఎక్కువ మక్కువని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనము స్వామివారి గురించి వర్ణన వింటూ ఉంటాం కదా. ఆ వర్ణనలో ఏముంటుంది, స్వామివారు అందంగా ఉన్నారని చెప్పడంతో పాటు మనం సృష్టి కూడా ఎంత అందంగా ఉన్నాయని అంటూ ఉంటాం కదా. ఒక సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆస్వాదించడం సహజంగా ఏమవుతుందంటే, మనకి అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు అని తెలియనప్పుడు ఏం చేస్తాము, ఒక పుష్పాన్ని పుష్పంగానే ఆస్వాదిస్తాం. ఆహా గులాబీ ఎంత బాగుంటుంది, కమల పువ్వు ఎంత బాగుంటుంది, ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దీన్ని మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తామో, ఎప్పుడైతే విశ్వం అంతా భగవంతుడే ఉన్నాడు, అణువణువులో స్వామివారే ఉన్నారు అని చూసినప్పుడు దాన్ని మనం ఆస్వాదించే విధానం మారిపోతుంది. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే మామూలుగా మనము అంతటా స్వామివారు ఉన్నారనే విషయం తెలియలేదో అప్పుడు ఆస్వాదిస్తాం. ఎలా ఉంటుంది, ఓకే ఇది బాగానే ఉంది అనుకుంటాం. కానీ అంతటా స్వామివారు అంటే ప్రతి అణువులో ఒక పుష్పం తీసుకుంటే, ఒకసారి చింజయ్య స్వామి దాన్ని, ఇప్పుడు చాలా కెమెరాలు వస్తున్నాయి కదా, ఇంకా లోపల అంటే మనము ఒక పుష్పం ఉంటుంది, చుట్టూరు రేకులు ఉంటాయి, అది తీసేస్తే పుప్పొడి కింద ఉంటుంది, అది తీసేస్తే ఇంకా ఏదో చిన్న కాడకి మధ్యన ఏదో చిన్న మొగ్గలాగా అలా ఉంటుంది కదా, అది తుంపేస్తే ఏదో చిన్న రేణువులకు కనబడతాయి. అది మన కళ్ళకు కనబడే వరకు. కానీ దాన్ని కూడా తుంపితే అలాగా స్వామివారి ఇంకా 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 లోపలికి ఆ కెమెరా కొన్ని ఉంటాయి కదా, సూక్ష్మంగా ఉన్నవి కనిపించేటట్లు. ఇప్పుడు మన కళ్ళు ఎదుర్కొంటే ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి, మనకు కనిపించవు. అవి ఆ మైక్రోస్కోప్లో అది చూస్తే కనబడతాయి కదా. కనబడినప్పుడు ఓహో అందులో అలా ఉన్నాయన్నమాట అని అనుకుంటాం. తప్పితే మనకు కళ్ళకి కనిపించినంత మాత్రం నీకు సూక్ష్మజీవులు లేవా అంటే చాలా ఉంటాయి. అలాగా ఒక పువ్వులో మనకి కనిపించే అవి ఒక 4-5 భాగాలు ఏమైనా మనకు అర్థమవుతుందేమో, కానీ అంతకన్నా లోపలికి వెళ్ళి నాకు తెలిసి 24 ఇంకా అంతంత లోపలికి 24 సార్లు లోపలికి వెళ్ళారు పొరల్లోగా వెళ్ళి. స్వామివారు అన్నారు, మైక్రోస్కోప్లో కూడా ఇంతవరకే చూడగలుగుతున్నాము, దీన్ని కూడా చూడలేనిది ఏదో లోపల ఉంది. అదెవరు అంటే భగవంతుడు. అలాగా మనలో కూడా ఈ శరీరం ఉంది, చైతన్యం ఉంది, మాట్లాడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే ఎవరున్నారు లోపల, భగవంతుడు ఉన్నాడు. అది మనకి కళ్ళకి కనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే అంతటా ఉంది భగవంతుడని మనము అనుభవపరంగా తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతాము, ఆస్వాదించడం నేర్చుకుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు ఉన్నారంటే ఎదుటివాడు ఎంత తప్పు చేసినా సరే వాళ్ళకి కోపం ఎందుకు రాదు. మన పిల్లలు ఉన్నారు, కొన్నిసార్లు తప్పు ఎదుటి వాళ్ళకి చాలా చికాకుగా అనిపిస్తుంది. అరే అసలు ఏంటి అలా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏమి చెప్పదా అంటాం కదా. మరి వాళ్ళ అమ్మకి ఎందుకు ఆ కోపం రాదు అంటే అక్కడ ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానం అలా ఉంటాయి. అలాగా భగవంతుడు మనందరిలో ఉన్నారు, భగవంతుడు అందరిలోనూ ఉన్నారనే విషయం మనకి తెలిసినా సరే మనం దాన్ని అనుభవపూర్వకంగా ఇంకా అమలుపరుచుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం అమలుపరుచుకుంటామో అప్పుడు మన గురువు గారిలాగా ఎదుటివాడు ఎంత తప్పు అయినా అవని. ఒక ఆశ్రమంలో శిష్యులు ఉన్నారంటే అందరూ ఆ స్థితిలో ఉంటారు. కొంతమంది వాళ్ళ సహజ స్వభావాన్ని వదలలేక గురువుగారు చెప్పింది అంతగా వంట పట్టినప్పుడు అతని స్వభావాన్ని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కొన్ని నీచ కార్యాలు అవని, లేకపోతే మనకి అవి ఇష్టం లేని కార్యాలు అవని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే మనకి అది చికాకు వస్తుంది. తప్పితే గురువు గారు మాత్రం ఎప్పుడు శిష్యుల్లో ఎక్కువ తక్కువ అని చూడరు. ఆయన గరిష్ట కనిష్ట అనేది ఆయనకేం అలాంటి లెక్కలు ఉండవు. ఎందుకంటే ఆయన ఏం చూస్తున్నారు, ఎదుటి వ్యక్తిలో కూడా పరమాత్మే ఉన్నారు, ఆయన కేవలం అంశం చూసుకుంటున్నారు. అందుకని చూడండి, మనము మన వాళ్ళకి పెట్టేటప్పుడు కాస్త మంచివి విలువైనవి అది ఇది అని చూసుకుని పెడతాం. కానీ గురువు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నిజంగా పట్టించుకోరనే చెప్పాలి. లేదు పెడితే మనతో పాటునే పెడతారు తప్పితే వాళ్ళకంటూ స్పెషల్గా ఏమి చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అతరతమ భేదం అనేది లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఆయన అంట ఇప్పుడు భగవంతుని గురించి మాట్లాడుతూ ఉంటే వర్ణిస్తూ ఉంటారంట, ఇది బాగుంది అది బాగుంది అని వర్ణిస్తూ ఉంటారంట.
అలా వర్ణిస్తూ ఉంటే అప్పుడు ఇంకో ఆయన అడుగుతున్నారు, ఎందుకయ్యా నువ్వు ఎంతసేపు భగవంతుడు సృష్టించినవి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని వర్ణిస్తున్నావు, అంటే నీకు ఆ బాహ్యపరమైనవి నచ్చుతున్నాయా అని అడిగితే దానికి ఆయన సమాధానం ఏంటి, బాహ్యపరమైనవి నచ్చుతున్నాయంటే ఆ బాహ్యంలో అంతరంగంగా ఏది ఉందో అది ఈయనకి నచ్చుతుంది. ఒక మంది మనుషులు మన ఎదురుగుండా ఉన్నారనుకో, అందరినీ మనం సమానంగా ప్రేమించగలుగుతాం అంటే లేదు. 100 మందిలో ఎవరో ఒకరు మనకి బాగా నచ్చుతారు, కొంతమంది మనకు అస్సలు నచ్చరు అనే భావం మనకి ఎప్పుడు కలుగుతుంది, వాళ్ళు పరాయి వాళ్ళని అనిపించినప్పుడు. అది నా సొంత బిడ్డలే 100 మంది ఉన్నారు అనుకుందాం, ఎవరన్నా నాకు తప్పుగా ఎందుకు కనిపిస్తారు, కనిపించరు. ఎందుకంటే నాకున్న మాతృత్వ భావమే ఉంటుందో అది కప్పివేస్తుంది కదా. అలాగా ఎప్పుడైతే మనకి అనుభవం వస్తుందో, ప్రతి దానిలోనూ పరమాత్మే ఉన్నారనే అనుభవం వస్తుందో అప్పుడు ప్రతిదీ మహా అందంగా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు చూడండి ప్రకృతిని ఎంత ఆస్వాదిస్తారు. నిజమైన భక్తుడు ప్రకృతిని ఆస్వాదించినట్లు ఆధ్యాత్మికంగా లేని వాడు ఆస్వాదించలేడు. ఎందుకంటే వాడు బాహ్యపరమైన రంగులు మాత్రమే చూస్తాడు. పువ్వు బాగుంది, ఆ మొక్క బాగుంది, ఇంతవరకునే. కానీ మనకు చూడండి బృందావనంలో మొక్కలు అవి ఉన్నాయంటే అక్కడ ఏమంటారు, అవి ఒకటికి ఒకటిలాగా కనివేసుకుని ఉంటాయి. అక్కడ ఏం చెప్తారు, ఇది రాసలీల లాగా ఉందండి, రాసలీల జరుగుతుంది అక్కడ, ఆ మొక్కల రూపంలో వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల ఉండే అక్కడ మొక్కలను తాకండి, ఎందుకంటే మునులు ఋషులు ఆ రూపంలో ఉండి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అసలు ఎలా ఉంది, మామూలుగా ఒక మొక్కను చూసి ఆనందించడానికి ఆ మొక్క రూపంలో భగవంతుడు లేకపోతే రాధమ్మ లేకపోతే గోపికలు ఋషులు మునులు వాళ్ళు ఉన్నారని అసలు ఆలోచన ఎలా ఉంటుంది, మనకి ఆస్వాదించడంలో ఎంత తేడా ఉంటుంది కదా. మనం తెలుసుకునే కొద్దీ అలా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏం చెప్తున్నారు, 1869లో రాధాకాంత ఆలయంలో చోరీ. ఈ మధ్యన ఇది కూడా చేస్తున్నారు కదా, ఆలయాల్లోకి వెళ్ళిపోవడం, ఆలయాల్లో నగలను కావాలని దొంగిలించడము, అలాగే ఆ విగ్రహాలని ధ్వంసం చేయడం, ఇవన్నీ చేసి అడిగే ప్రశ్న ఏంటి, అరే మీ దేవుడికి బలవంతుడు కాదా, అందుకనే కదా నగలవి దొంగతనం చేస్తుంటే కూడా ఆయన్నే రక్షించుకోలేకపోతున్నారు, ఇంకా మిమ్మల్ని ఏం రక్షిస్తారు అని అడగగానే అసలు ఆధ్యాత్మికం అంటే తెలియని వాడు, దేవుడు అంటే తెలియని వాడు నోరెళ్ళబెడుతున్నాడు. ఎందుకంటే అవునా దేవుడు తన నగల్ని రక్షించుకోలేకపోతున్నారా. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే నగలు ఎవరికి అవసరమై అక్కడ వేస్తున్నాము, లక్ష్మీదేవికి అవసరమా, విష్ణు భగవాన్కి అవసరమా, వాళ్ళే మనకి ఇస్తున్నారు. లక్ష్మీదేవి అంటేనే అంత సంపద. ఆవిడ ఎవరి పాదాలు నొక్కుతుంది అంటే విష్ణు భగవాన్కి. అంటే ఆయన పాదాల దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉండగా ఆయన మనం చేయించే చిన్నపాటి నగలు కావాలని ఆశిస్తారా, లేకపోతే మనం ఏదో అందంగా దేవాలయాలు కట్టించేస్తున్నాం అని అనుకుంటున్నామే, అలాంటి వాళ్ళకి కావాలా, వాళ్ళ స్వర్గంలో లేకపోతే వాళ్ళ వైకుంఠంలో ఎంతో అందమైన భవనాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఎవరి కోసం చేస్తున్నాము, కేవలం ఉడతా భక్తిగా స్వామి నువ్వు నాకు ఇచ్చావు, కానీ నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియదు కాబట్టి నాకున్నంతలో మేమందరం ఒక సమాజం ఎవరైనా అందరం కలిపి కాసింత వేసుకొని కాసింత నీకు ఒక దేవాలయంలా కట్టిస్తున్నాం, అలానే మాకున్న దాంట్లో కాసింత నగలు చేసి ఇస్తున్నాము అని మనం అనుకోవడం మానేసి అక్కడ పెడితే అయ్యో దొంగలు తీసుకెళ్ళిపోతే ఆయన కాపాడుకోలేదా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు నా దగ్గర ఏదో అవసరం లేని వస్తువులు పక్కన పెట్టుకొని కూర్చున్నాను, ఎవరో వచ్చారు నా ఎదురుగుండానే తీసుకుపోతే అది నాకు అవసరం లేదు, అప్పుడు నేనేమనుకుంటాను, పోనీలే వాడికి అవసరమో తీసుకుపోతున్నాడని అనుకుంటాను. నేను ఎప్పుడు దాన్ని కావాలని అమ్మో దొంగ తీసుకెళ్ళిపోతున్నాడని ఎప్పుడు అనుకుంటాను, అది నాకు అవసరమైనా లేకపోతే అమ్మో అది లేకపోతే నాకు జరగదేమో అనుకున్నా. కానీ ఇక్కడ భగవంతుడికి ఏది అవసరం లేదే, ఆయనకి నిజానికి దేవాలయాలు అవసరం లేదు. మనం ఏదో కిరీటాలు పెట్టించేస్తున్నాం, ఆభరణాలు పెట్టించేస్తున్నాం, అవి పెట్టిస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం, మన కోసం మాత్రమే చేస్తున్నాం. దీనికి మనకు ఒక ఉదాహరణగా కూడా ఒకచోట కొండ మీద దేవాలయం ఉంటుండే అప్పుడు వీళ్ళు ముస్లింలు అది దేవాలయాన్ని కొడుతూ ఉండేవారు కదా, అలాగా చేస్తుంటే అప్పట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన స్వామితో అంటారనమాట, స్వామి వాళ్ళు అలా కూలగొడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది, నేను రక్షించలేను, కొంచెం నువ్వే దీన్ని రక్షించు అంటే
అప్పుడు ఆ స్వామి ఏం చేస్తారు, తుమ్మెదల కింద వాళ్ళు ఇలా పైకి వచ్చే రూట్లోనే ఆయన తుమ్మెదల కింద వచ్చేసి అందరినీ గుమిగూడేసి ఆ తుమ్మెదల బారిన పడి వాళ్ళు పైకి ఎక్కలేకపోతారనమాట. ఎక్కలేకపోయి అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో మనము కనుక అడిగితే, స్వామి నీ నగలు నాకున్నంతలో చేయించాలి, నేను రక్షించే స్థితిలో లేను కాబట్టి స్వామి నా కోసం రక్షించు అంటే ఆయన రక్షిస్తారు. నేను నా జీవితంలోనే ఉదాహరణకి చూశాను. ఒక గుడిలో మాకు రోజు అదేంటి వాళ్ళు పని కట్టుకుని చేస్తారేమో తెలియదు కానీ చిన్న చిన్న గంటలు ఉంటాయి కదా, పైన కొడుతూ ఉంటారు. ఆ గంటల్ని ఒకరోజు పోయింది, ఒకరు మళ్ళీ 2-3 రోజులు పోయినాక ఇంకోటి పోయింది. అలా పోతుంటే మాకు విపరీతమైన బాధ. అరే గుడిలో పోవడం ఏంటి, అయ్యో 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 అని. అయితే ఒకరోజు హుండీ ఉంటుంది కదా, ఆ హుండీని తర్వాత రోజు మేము వెళ్ళేసరికి చెప్పింది ఏంటంటే, వాళ్ళు మోసుకొని ఫెన్సింగ్ వరకు 10 వరకు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ తీశారు, 10 వరకు తీసుకుని వెళ్ళారు, కానీ ఆ ఫెన్సింగ్ దాటి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఏమైందో అక్కడే వదిలేశారు. ఆ తర్వాత బయటకు వెళ్ళాక యాక్సిడెంట్లో చనిపోయారు. ఎందుకంటే అక్కడ మాకు ఆతృత ఉంది, ఆ స్వామి పోతుంది అవన్నీ సామాను పోవడం ఏంటి, ఆయనకు అవసరం లేదు, వదిలేసారు, ముందైపోతూనే ఉన్నాయి. ఆ తర్వాత మేమందరం బాధపడడం మొదలెట్టాం, అరే ఎందుకు దేవాలయంలో పోతున్నాయి అంటే. మన ఆతృత అంటే స్వామివారు ఖచ్చితంగా మన కోసం రక్షిస్తారు, ఆయనకి ఎటువంటి అవసరమో లేదు. ఇలాంటి మనకి కొల్లలు చెప్పుకుంటూ పోతే. అందుకని ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారు, అసలు నువ్వు అనడం ఏమన్నా అసలు నీకు సిగ్గుందా అలా అనడానికి? స్వామివారిని ఏమంటున్నావు, ఎదురుగుండా నీ ఆభరణాలు పోతుంటే చూస్తూ ఊరుకున్నావా అని అడుగుతావా అని చెప్పేసి స్వామివారు కోప్పడ్డారంట. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, ఒక మనిషిని ఇష్టపడితే మనము చూద్దాం, మన జీవితంలో కూడా మనం కొంతమంది ఇష్టపడితే వెనకాతల వాళ్ళు ఏమైనా లక్షాధికారులా లేకపోతే ఏమైనా బికారులా అంటే అది చూసి మనం ఇష్టపడము. మన జీవితాల్లో అందరూ ఉంటారు కదా, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, అస్సలు లేని వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇష్టంలో మాత్రం ఎటువంటి తేడా మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఇష్టపడతాం, వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం ఇష్టపడతాం. కానీ నిజంగా వెనకాతలు అంత ఉందని దాన్ని ఇష్టపడ్డం అంటారు, అది స్వార్థం. ఏదో కావాలనుకున్నప్పుడే మనం వాళ్ళ వెనకాతలు ఏముందో దాన్ని చూసి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాం. అలా లేదు, మనకి మనస్ఫూర్తిగా వాళ్ళని కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామో కేవలం స్వభావాన్ని చూస్తాం. అలాగా భగవంతుడు మనం ఏమిచ్చామో ఇవ్వలేదు అనే దాంతో ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడ పెట్టామనే దాంట్లో కూడా ఆయనకు సంబంధం లేదు. మన మనసులో మాత్రం పూర్ణత స్వామివారిని చూడాలనే ఆతృత, ఆయన మనకి ఇంత మంచి మానవ జన్మ ఇచ్చారు కదా అనే దానికి కృతజ్ఞత చూపించుకుంటే స్వామివారికి అది చాలు, ఆయన అదే మాత్రమే చూస్తారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారు, వివేకానందుడిని మనం ఇక్కడ నరేంద్రుడు అంటాం కదా, ఇంతకుముందు నరేంద్ర అని ఆయన పేరు. సో నరేంద్రుడు వస్తే ఏదో అన్నట్టు మామూలుగా శిష్యులకి గురువు గారిని చూస్తే ఆనందం కలుగుతుంది, కానీ ఇక్కడ గురువు గారికి రామకృష్ణ పరమహంస గారికి నరేంద్రుని చూస్తే మహా ఆనందం కలిగేది. ఎందుకంటే ఆయన చాలా కాలం నేను నీకోసం వెయిట్ కూడా చేశానని చెప్తారు, వెయిట్ చూస్తారు ఆయన ఆ శిష్యుడు ఎప్పుడు వస్తాడని. అయితే శిష్యుడికి ఫస్ట్ నుంచి అంత భగవంతుడి మీద అది ఏమి ఉండదు, ఆయన కొంచెం వేరేగా ఆలోచించు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస గారికి ఇంకా ఏదో చెప్పి తప్పించుకోవాలన్నట్టు, మీరు నాకు భగవంతుని చూపించగలరా అనగానే రామకృష్ణ పరమహంస గారు ఏం చేస్తారు, ఆయన చెయ్యి నరేంద్రుడి భుజం మీద పెడతారు. పెట్టగానే అప్పుడు నరేంద్రుడికి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. ఇంకా అంతే, ఆయన తర్వాత మన ప్రపంచాన్ని ఏ రకంగా ఒప్పేశారో మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆయనకి గురుభక్తి కన్నా ముందు గురువు గారే శిష్యుల గురించి చాలా ఆతృత ఆరాటం పడ్డారు. ఆయన ఏమంటారు, నాకు నరేంద్రుని చూస్తే నచ్చుతారు, అంతే తప్పితే ఈ రోజుకి నరేంద్రుడి వెనుక ఆయన తండ్రి గారు ఏం చేస్తున్నారు, ఎంత ఆస్తి ఉంది, ఎంత అన్నదమ్ములు అనేది ఇప్పటికీ నాకు తెలియదు, ఎందుకంటే దాన్ని నేను పట్టించుకోలేదు. అలా ఉంటుందన్నమాట. వాళ్ళ ఒకరు నచ్చారు అంటే కేవలం వాళ్ళని స్వభావాన్ని బట్టి పట్టుకోవాలి తప్పితే వాళ్ళ ఆస్తిపాస్తులో అందచందాల వెంట పడకూడదు. కాబట్టి మనిషిని ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో అతన్నే కోరుతాడు. కేవలం ఏమంటున్నారు, భగవంతుడి మాధుర్య రసంలో మునిగిపో. ఆ రసం కోసము ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళడం కదా, కళ్ళు తెరుచుకొని కొన్ని గుడిల్లో చూస్తాం, మంచి అలంకారం చేస్తారు, బాగుంటుంది, అక్కడ మనం ఆనందాన్ని పొందుతాం. కానీ అంతకన్నా మనం కళ్ళు మూసుకొని మనలోనే ఆత్మరూపంలో ఉన్న భగవంతుని తలుచుకున్నప్పుడు
దానికి వేల రెట్ల ఆనందం. ఇంకా మనం చేయగలిగితే అసలు కొన్ని కోట్ల రెట్ల ఆనందం. అదే కదా మహదానంద స్థితి అంటాం. దాన్ని మన దగ్గర ఉన్నప్పుడు ఆ స్వామి వారికి ఎంత అలంకారం చేశారు, ఎంత పువ్వులు పెట్టారు, లేకపోతే ఎంత గొప్ప గుడి పెట్టారు, ఇవన్నీ బాహ్యం పరమైనవి అయిపోతాయి. ఎవరికైతే ఆధ్యాత్మికంగా అంత ఇది తెలియదో, కొత్తగా వెళ్ళినాడు స్కూల్ బాగుందా, ఏదో బెంచులు బాగున్నాయి, అవి ఇవి చూసుకుంటారు. కానీ నిజంగా చదువు కోసమే వెళ్ళి, లేకపోతే ఇంకా దాని ముందుకు వెళ్ళిపోయినోడికి అక్కడ మనం ఎంతమందికి చూపిస్తారు, లైట్లు అవి లేకపోయినా సరే వీధి దగ్గర కూర్చుని వీధి లైట్లో చదువుకొని పెద్ద పెద్ద పోస్టులు పొందిన వాళ్ళు ఉన్నారనుకుని ఇప్పటికీ మనకు చూపిస్తున్నారు కదా. అలా ఎందుకుంటారంటే వాళ్ళు అసలు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నారు కాబట్టి. అది వదిలేసి మనము ఎంత అందంగా ఉంది వెతుక్కుంటూ ఉంటే అది అక్కడికే ఆగిపోతుంది అనమాట. సో స్వామి ఏమంటారు, భగవంతుడిని పట్టుకో, భగవంతునికి సంబంధించిన అలంకారాలు, ఆడంబరాలు ఇవన్నీ మనకి అవసరం లేదని. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.